ఏరియాకి వచ్చినాం. అండ్ ఇక్కడ ఒక సెట్టింగ్ బాగుంది, షెడ్ కూడా లోపల ఏ వినాయకుడు ఉండో మాకు తెలియదు. సో నేను వెళ్ళి చూపిస్తా. అండ్ ఫస్ట్ సెట్టింగ్ చూపిస్తా షెడ్, అండ్ తర్వాత లోపలికి వెళ్దాం. సో లెట్స్ గో. ఓకే, సో ఇలాగ మేము ఫస్ట్ చూపించిన మీకు సెట్టింగ్ బయట మంచిగా ఉంది, కానీ లోపల టూ మచ్ క్రౌడ్ ఉంది, అందుకే మేము వచ్చేసాం అండ్ లేట్ అవుతుందని. సో ఇక్కడ ఇంకో చూపిస్తా. లైటింగ్ అంతా క్యాప్చర్ అయితేలే కెమెరాలో, బట్ ఐస్ క్రీమ్ మాత్రం బాగా అనిపిస్తుంది. ఓకే, సో బేగం బజార్ ఫస్ట్ గనేసి నేను చూపిస్తున్నా మీకు. నేను ఇప్పుడే మేము బేగం బజార్కి వచ్చాము. అండ్ ఫస్ట్ వినాయకుడు మేము చూపించింది బేగం బజార్లోనే. అండ్ నేను ప్రీవియస్కి వస్తుంటా, ఇయర్కి వన్ టైం వస్తుంటా బేగం బజార్కి. బేగం బజార్లో అంత పర్టికులర్ ప్లేసెస్ నాకు తెలియదు. అండ్ ఆల్మోస్ట్ ఎన్ని వీడియోస్ అయితే అన్ని వీడియోస్ కవర్ చేస్తా అండ్ చూపించడానికి. సో దట్ మీరు చూడండి, కంప్లీట్లీ వాషిల్ ల్యాండ్ చూడండి. అండ్ దట్స్ ఇట్. సో క్రౌడ్లో ఏం మాట్లాడాలో నాకు అర్థమవుతలేదు. అండ్ చలో వాషిల్ ల్యాండ్ అండ్ చల్తే అని देखते చూద్దాం ఏం చేస్తామో ఏం చేయమో. అండ్ ఆల్మోస్ట్ అన్ని వీడియోస్ కవర్ చేస్తాను. అండ్ లాల్ దర్వాజ్లో దురుసింగ్ కళాకార్ మెయిన్ ఒకటి చూపిద్దాం అనుకున్నా, బట్ అది టూ మచ్ క్రౌడ్ ఉంది, అందులో చూపించలేకపోయినాను. అండ్ దట్స్ ఇట్. వెళ్తూ వెళ్తూ మాట్లాడుతూ ఉంటాను. అండ్ చల్తే అని देखते. గణేష్. ఓకే, సో ఇప్పుడు మేము నెక్స్ట్ ఏ వినాయకుడు చూసేపోతాం? పైల్వాన్ గణేష్. పైల్వాన్ గణేష్ ఎక్కడ? ఓకే, సో నెక్స్ట్ పైల్వాన్ గణేష్ చూద్దాం. సో దాంతో మాట్లాడుకుంటూ వెళ్తాం మీతో నేను. ఓకే, సో ఇప్పుడే మేము రాంపల్లి రాజా దగ్గరికి వస్తున్నాం. చూపిస్తాను నేను వినాయకుడిని మీకు వాయిస్ వినిపిస్తున్నాను అనుకుంటున్నాను నేను. అండ్ ఇప్పుడు నీకు చూపిస్తాను నేను మీకు, సో దట్ మీకు క్లియర్ ఉంటుంది. ఓకే, జస్ట్ నో మేము అందరం గోషామేలో వచ్చాము. అండ్ గోషామేలో మీకు ఒక గల్లీలో ఒకటే గల్లీలో 3 షెడ్స్ ఉన్నాయి. అండ్ మా ఏరియాలో వచ్చేసి గల్లీకి వినాయకుడు పెడితే ఒకటే గల్లీలో 3 షెడ్స్ ఉన్నాయి. సో మీకు చూపిస్తా. ఫస్ట్ షెడ్, సెకండ్ షెడ్, థర్డ్ షెడ్. ఒక్కొక్క షెడ్లో ఒక్కొక్క డిఫరెంట్ వినాయకులు ఉన్నారు. ఇది చూపిస్తా. ఇట్ విల్ బి క్రేజీ. సో నేను మీకు ఫస్ట్ షెడ్లో ఉన్న వినాయకుడిని చూపిస్తా. అండ్ బిగ్గెస్ట్ వినాయకుడు, క్రేజీ లుకింగ్. ఇంకో షెడ్ ఉంది అండ్ ఇంకో షెడ్ ఉంది, అందులో చూపిస్తాం మీకు నేను. ఈ షెడ్ అండ్ ఆ షెడ్. క్రేజీ లైటింగ్ బాగుంది. ఇది థర్డ్ గణేష్, థర్డ్ షెడ్. 3 షెడ్స్ ఇన్ 1 ఫ్రేమ్. ఎగ్జాక్ట్లీ నేను ఇలాంటి వినాయకులు చూపిద్దాం అనుకొని మీకు నేను అందరినీ చూపిస్తున్నాను నేను. అండ్ ఇప్పుడు చూద్దాం, నేను ఒక వినాయకుడిని చూపిస్తాను మీకు. అండ్ క్రేజీ బ్రో, క్రేజీ గణేష్. ఈ షెడ్ ఉంది, ఇందులో సుందర కళాకార్ గణేష్ ఉండు. అండ్ వెళ్ళి చూద్దాం. ఇనే ఆర్గనైజర్ క్రేజీ బ్రో. సో ఇంకో గణేష్ గన్ ఫౌండరీ, ఏరియా పేరు గన్ ఫౌండరీ. అండ్ వెళ్ళి చూద్దాం. సో దట్ మీకు తెలుస్తుంది. సో ఈ వినాయకుడిని చూద్దాం మనం. ఈ వినాయకుడు ఎట్లుంటుందో తెలియదు మనకు.
చూసి చెప్తా మీకు. నేను చాలామంది ఉన్నారు అక్కడ, చూడండి పీపుల్. వినాయకుడి 30 feet క్రేజీ. ఓకే, సో ఈరోజు 8th డే కాబట్టి క్రౌడ్ కూడా చాలా ఉంది అన్ని వినాయకుల దగ్గర. సో ఎంత వీలైతే అంత చూపిస్తాను నేను. అండ్ చూద్దాం ఎన్ని వినాయకులు కవర్ అవుతుందో. ప్రతి ఒక్కటి నేను మ్యాక్సిమం చూపించడానికనే ట్రై చేస్తాను. అండ్ ఇప్పుడు ప్రజెంట్ అయితే కన్ఫర్మ్ డే దగ్గర ఉన్నాం. ఓకే, గన్ ఫౌండరీలో ఇంకో గణేష్, అండ్ ఇది కూడా 30 feet గణేష్. ఇది కూడా చాలా బాగుంది. అండ్ క్రేజీ షో యూ. క్రేజీ. చిన్న గణేష్ దగ్గర ఇంకో వినాయకుడు చూపిస్తా. ఓవరాల్ 3 గణేష్ ఉన్నాయి గన్ ఫౌండరీ దగ్గర. అండ్ ఇంకోటి క్రేజీ ఉంది. లెట్స్ గో. క్రేజీ. లోటస్ క్రేజీ. ఇట్లాంటి వినాయకుడు ఎట్లా నిమజ్జనం చేస్తారు అర్థమే కాదు. ఓవర్ గణేష్ గణేష్ అక్కడ ఉందో. హలో బ్రో. చలో యూనిక్ పీసెస్. అండ్ ఇంకో గణేష్ దగ్గర చూసినాం మనం. అండ్ ఈ గణేష్ నేను ఆల్రెడీ చౌదరి హార్స్ దగ్గర చూసిన. అండ్ ఇప్పుడు కవర్ ఉండే, ఇప్పుడు కవర్ లేదనమాట. సో క్రేజీ, అసలు క్రేజీ ఉంది. కాంట్ ఎక్స్ప్రెస్ విత్ మై వర్డ్స్. ఐ విల్ షో యూ. క్రేజీ బ్రో. చాలా బాగుంది. సో ఎక్సైటెడ్. ఇదే గల్లీలో ఇంకో గణేష్ ఇది. వావ్, और एक गणेश. Crazy. Wow. चलो. और एक पीस. ఓకే, సో ఇప్పుడు మేము దుర్గ్ సింగ్ కళాకారు దగ్గరకు వచ్చినాం. అండ్ ఇంకో పీస్ దుర్గ్ సింగ్ కళాకారు దగ్గరకు వచ్చినాం. అండ్ చూపిస్తాను నేను మీకు. అండ్ చాలా బాగుంది వినాయకుడు. సో అది చూపిస్తేనే తెలుస్తుంది, మాట్లాడితే కాదు. వెళ్ళి చూద్దాం. సో లైన్ ఉంది, సెట్టింగ్ ఇది. సో ఇక్కడ నుంచి క్లియర్గా లేదు. సో లైన్లో నించోని వెళ్దాం ఇప్పుడు. లైన్ కొంచెమే ఉంది. लाइन में खड़ा कर जाएंगे. आगे चलो.
ఓకే సో ఈ గణేష్ సెల్లార్లో ఉంది ఇప్పుడు. సో లుకింగ్ ప్రిటీ గుడ్. సో దట్స్ ఇట్. ఆయన पीछे आया ఏ కలర్ ఉండాలి? ఇంకో గణేష్. ఓకే సో ఈ గణేష్ కూడా చాలా బాగుంది. ఫినిషింగ్ చూస్తా. ఓకే ఇప్పుడు నేను మీకు నేను ఇప్పుడు మీకు రోహిత్ శర్మ గణేష్ చూపిస్తాను మీకు నేను. సో రోహిత్ శర్మ గణేష్ చూపిస్తాను నేను మీకు వరల్డ్ కప్. ఓకే సో రోహిత్ శర్మ అక్కడ ఉండు, అక్కడ ఫోటో కనిపిస్తాం మీకు. రోహిత్ శర్మ గణేష్. ఓ ఫనీ బ్రో. ఇక్కడ ఇండియన్ క్రికెటర్స్ ఉన్నారు. క్రేజీ. सिद्धि का वरदान प्रदान करने वाले अष्ट सिद्धिदाता भगवान श्री गणेश जी के चरणों में नतमस्तक होकर करोड़ प्रताप पुरंदर हिंदू स्वराज्य के संस्थापक छत्रपति शिवाजी महाराज और इस मंगलमय गणेश उत्सव के पर्व महाबली हनुमान प्रभु श्री रामचंद्र का ओम ऐं ह्रीं क्लीं चामुंडाय विद्महे ओम ऐं ह्रीं क्लीं चामुंडाय विद्महे ओम कामना देवी नमः ओम कामना देवी नमः ओम कामना देवी नमः। बलि चढ़ाने वाला है, वो कोई साधारण राजकुमार नहीं है। तू उन्हें अनीति से यहाँ भगा कर ले आया है, परंतु उनकी रक्षा करने वाला दूत कुछ ही समय में यहाँ आने वाला है। इसलिए सावधान अहिरावण, सावधान। मुझे मालूम है वो महापराक्रमी राम और लक्ष्मण है, जिन्होंने मेघनाथ और कुंभकर्ण जैसे महापराक्रमी को पराभूत कर उनके प्राण दिए। आज वे दोनों मेरी कैद में हैं। आज मैं उनकी बलि चढ़ाकर उनको मृत्यु दंड दूंगा।
श्री रामचंद्र का रक्षक हनुमान है। तुमने धोखे से प्रभु श्री राम और लक्ष्मण को कैद किया है। मैं तुम्हें तुम्हारे इस कृत्य के लिए सजा देने आया हूं। अरे तू क्या मुझे सजा देगा? मेरे रक्षक ही तुझे सजा देंगे। रक्षकों, पकड़ो इसे। तुम्हारी आज्ञा का पालन करने वाले तुम्हारे सेवक को मारे गए। अरे रावण, अब मैं तुम्हें मृत्यु दंड देकर प्रभु श्री राम और लक्ष्मण को यहाँ से मुक्त कर रहा हूँ। जय श्री राम। उसी समय हनुमान ने विशाल रूप धारण किया और प्रभु श्री राम और लक्ष्मण को अपने कंधों पर बिठाकर यज्ञ कुंड से बाहर निकले। ఏదైతే వినాయకుడిని చూపించామో అవన్నీ బేగం బజార్ ఇంకా వగేరా వగేరా ప్లేసెస్ తెలియదు. సో ఓన్లీ నేను బేగం బజార్కి ఇవన్నీ వినాయకులు ఉండే వాయిస్ వినిపిస్తుంది అనుకుంటా మీకు నేను. అండ్ ఆల్ 40 అరౌండ్ 40 వినాయకులని మేము చూసాము. సో మ్యాక్సిమం నేను అన్నీ చూపించడానికి ట్రై చేసిన మీకు నేను. అండ్ చూడండి, వీడియో ఎండి దాకా చూడండి. అండ్ నెక్స్ట్ లాస్ట్ అండ్ ఇక్కడ చాలా యూనిక్, చాలా అంటే చాలా యూనిక్ దట్స్ ఇట్. నేను ఏం మాట్లాడాను, అన్ని వీడియోలు చూసిన బట్ కొంచెం సాంగ్స్ ఉండే కానీ ఏం మాట్లాడలేకపోయినా. అంటే చాలా క్రౌడ్ ఉండే. సో 8th డే కదా, ఇది చాలా క్రౌడ్ ఉంది. సో మీకు అర్థమైంది అనుకుంటా ఈరోజు. అండ్ ఈ వీడియో మాత్రం పక్కా వీళ్ళు ఎందాక చూడండి. నెక్స్ట్ వినాయకుడు లాస్ట్ ఒకటే వినాయకుడు ఉంది, పోస్ట్ ఆఫీస్ దగ్గర ఉంది అది. సో లాస్ట్ వీడియో అదే మేబీ. అండ్ దట్స్ ఇట్. సో అది అయిపోయిన తర్వాత మాట్లాడతామండి నేను మీతో. వాయిస్ ఇప్పిస్తుంది అనుకుంటున్నా నేను. చాలా చాలా క్రేజ్ ఉంది. 2-3 డేస్ మీకు 2-3 డేస్ దాకా మీకు తిరగడానికి టైం సరిపోదు అసలు. దట్స్ ఇట్. అసలు ఎనర్జీగా లేదు. అండ్ ఐఎమ్ ట్రైంగ్. బాడీ రికవరీ కాదు 100%. అండ్ స్లీప్ లేకపోతే బాడీ అసలు రికవర్ కాదు. ఫుల్ వర్కౌట్ అయిపోయింది ఈరోజు మార్నింగ్. వీడియో వస్తుంది, లేట్ వస్తుంది. ఈ వీడియో ఎడిట్ చేయాలి, ఆ వీడియో ఇంకా 3 వీడియోస్ ఎడిట్ చేయాలి నేను. సో దట్స్ ఇట్. అండ్ లాస్ట్ వీడియో ఇంకొక వీడియో వినాయకుడు ఉంది. సో పోస్ట్ ఆఫీస్ అంట,
అదే దుర్సింగ్ కళాకార, అది కూడా అది దుర్సింగ్ కళాకారే. అండ్ అది బిగ్ బాస్ దుర్సింగ్ కళాకార మెయిన్ వినాయకుడు అదే. సో దాని ఫినిషింగ్ చూద్దాం, చూపిస్తాను నేను. అండ్ దట్స్ ఇట్. ఓకే, పోస్ట్ ఆఫీస్ అని చెప్పినా కదా, సో పోస్ట్ ఆఫీస్ వెళ్తలే మేము. అండ్ టూ మచ్ లేట్ అయిపోయింది. సో వెళ్తూ ఉంటే వినాయకులు వస్తూనే ఉన్నాయి. అండ్ ఎంత చూపించినా చాలా లేట్ అయిపోతుంది. అండ్ మేము కూడా ఇంటికి వెళ్ళాలి. అండ్ టూ మచ్ లేట్ అయిపోయింది. ఇంకో వినాయకుడు ఉండు, చూపిస్తా దాన్ని కూడా. సో వావ్, ఇది కూడా చాలా బాగుంది.